అంతర్ప్రయాణం అనేది ఎలా చేయాలి గురువుగారు? ఇప్పుడు బయటి ప్రయాణం ఏదైతే జరుగుతుందో దానికి రివర్స్ ఇంజనీరింగ్కి అంతర్ప్రయాణం అంటారు. అంతఃప్రయాణం బయటి ప్రయాణం గురించి తెలియాలి కదా. ఇప్పుడు బయట తెలియకుండా మరి రివర్స్ ఇంజనీర్ ఎలా చేస్తాం మనం? బయట ప్రయాణం ఎలా జరిగింది అంటే, ఏదైతే మీ హృదయం ఉందో ఆ హృదయంలో మొట్టమొదటిసారిగా యొక్క చైతన్య ఆత్మ ప్రకటన అవ్వడానికి యోగ్యమైనటువంటి ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ లాంటిది. సో అక్కడ ఒక రిఫ్లెక్షన్ అనమాట. అంటే చైతన్యమైన రిఫ్లెక్షన్ కలగడానికి యోగ్యమైనది అంతఃకరణము. ఎలాగైతే గోడ ముందు మీరు నిల్చున్నప్పటికీ మీ ముఖం కనిపించదు, అద్దం పెడితే కనిపిస్తుంది. సరే, గోడ కంటే యోగ్యమైన అద్దం కదా. అదేవిధంగా అద్దములో మీ ముఖం ఎలాగైతే ప్రతిబింబం కలుగుతుందో ఆ యొక్క పరమాత్మ రిఫ్లెక్ట్ అవ్వడానికి మన అంతఃకరణం అంత సూటబుల్ అనమాట. కాబట్టి దాంట్లో మొట్టమొదటిసారి ఒక రిఫ్లెక్షన్ వస్తుంది. దానికి చిదాభాస అంటారు శాస్త్రాల్లో. అంటే చిత్తు అనేది చైతన్య స్వరూపము పరమాత్మ, దాని యొక్క ప్రతిబింబానికి చిదాభాస అంటారు. దాని మూలంగా బుద్ధి చైతన్యం వస్తుంది. వాస్తవానికి జడంగానే చైతన్యం కలుగుతుంది. ఎలాగా? అంతకుముందు ఇనుము ఉంది, కదలదు, అక్కడ పక్కన అయస్కంద పెడితే కదులుతుంది. అదేవిధంగా ఆ ప్రతిబింబం వలన బుద్ధి ముందు చలనం వస్తుంది, చైతన్యం వస్తుంది. దాని ద్వారా కనెక్ట్ అయి ఉన్నటువంటి ఇంద్రియములన్నీ పనిచేస్తున్నాయి. మరి చర్మం అనేది మొత్తం శరీరం అంతా వ్యాపించింది కదా. కాబట్టి జడమయమైనటువంటి శరీరం అంతా కూడాను చేతనతత్వం పొందింది. అమ్మయ్య, నేను మాట్లాడుతున్నాను, వింటున్నాను, కదులుతున్నాను, వ్యవహారం చేస్తున్నాను, అంత జరిగింది. అంటే బయట నుంచి ఆల్రెడీ మన వ్యవహారం బయటకు వచ్చాం కదా. బయట ప్రయాణం చెప్పాను. ఇప్పుడు నేను అంతర్ప్రయాణం ఎలా చేయాలి స్వామీజీ? ఇప్పుడు అంతర్ప్రయాణం మనం చేయాలి. మన బయట ప్రపంచం అంతటికి కారణం ఏంటి? ఈ కన్నులు చూస్తున్నాను కాబట్టి బంద్ చేయి, క్లోజ్ యువర్ ఐస్. అందుకే ధ్యానంలో క్లోజ్ యువర్ ఐస్ అంటారు. అందువలన ఇంద్రియములన్నీ బంద్ చేశారనుకోండి, ప్రపంచంతో మనము డిస్కనెక్ట్ అయిపోయాం. నో వరల్డ్, నథింగ్, పోయింది. ఇప్పుడు మీకేం అడ్డు ఉంది? ఇవన్నీ మూసేసాం. నేను వినట్లేదు, నేనేమి వినట్లేదు, నేనేమీ చూడట్లేదు, నాకు స్పర్శ లేదు, అన్నీ ప్రయత్నపూర్వకంగా బంద్ చేసాం. కానీ లోపల మాత్రం తిరుగుతోంది. ఏమి జరుగుతుంది? ఎవరు వస్తున్నారు, ఎవరు? అప్పుడు ఏం చేయాలంటే ఈ ఇంద్రియములన్నీ మీ మనస్సులో లయం చేయాలి. మీ మనసు వెళ్ళి మీ బుద్ధిలో లయం చేయాలి. మీ బుద్ధి సైలెంట్ చేసి నకించిదపి చింతయే గీతలో చెప్పారు. శనై ఉపరమేత అన్నారా? అంటే మెల్లమెల్లగా ఇంద్రియములన్నీ వెనక్కి రప్పించుకోవాలి, ఉపరామం చేయాలి. శనై ఉపరమేత్ అంటే మీ యొక్క బుద్ధి ఏదైతే సత్సంగం చేశారో ఆ జ్ఞానాన్ని, చింతనని అలా గుర్తు చేసుకుంటూ బుద్ధి ద్వారా ప్రయత్నపూర్వకంగా నాకేమొద్దు అంటే భూమి ఆకాశం దద్దరిల్లినా, భూకంపాలు వచ్చినా, ప్రళయాలు వచ్చినా నాకు సంబంధం లేదు కాసేపు అంటే మొత్తం అన్ని విడిచిపెట్టేసారు బుద్ధి ద్వారా, వివేకం ద్వారా. అప్పుడేమైంది? మెల్లగా మీ మనసు, బుద్ధి అన్నీ కూడాను మళ్ళీ మీ హృదయంలో లయమైపోయినాయి. హృదయంలో లయమైపోయినప్పుడు ఏమైంది? అంతఃప్రయాణము. అప్పుడు కేవలం చైతన్యం అనేది ఒక ఎరుక హృదయంలో ప్రకాశిస్తుంది. అప్పుడు వ్యక్తిగా మీరుండరు, కానీ నేనున్నాననే ఒక స్ఫురణ మాత్రం మిగిలింది. అదే నేను. అది ఇప్పుడు పుట్టింది కాదు, పోయేది కాదు. అందుకే చిన్నపిల్లప్పటి నుంచి అపోలో హాస్పిటల్లో కానీ ఐసీయూలో ఉన్నప్పటికీ నేను అనే భావన విడిచిపెట్టట్లేదు మీరు. ఎందుకు? ఫోటో ఒక సంవత్సరం అయిపోయిన తర్వాత కొత్త పాస్ ఫోటో తీసుకురామంటారు, కానీ నేను కొత్తదా పాతది ఎవరూ చెప్పట్లేదు. ఎందుకు? దాంట్లో మార్పు లేదు కాబట్టి నేను, నాదే అనేది ఏదైతే ఉందో, నాదే అనేది అసత్యము, నేను అనేది సత్యము. కాబట్టి ఈ విధంగా అందుకే మనకి ఈవెన్ సినిమా పాటల్లో కూడా తత్వాలు చెప్పి ఉన్నారు. జగమే మాయ, బ్రతుకే మాయ, వేదాలలో సారమింతేనయ, ఈ వింతేనయ, కలిమిలేములు కష్ట సుఖాలు, కావిడిలో కొండలనే భయమేలోయి, కావడి కొయ్యేను కొండలు మొన్నేను. కుండలేంటి?
జస్ట్ మన్ను. మీరేమంటారు? కుండ అంటారు. అది పేరు పెట్టింది మీరే, భారమని భరించింది చెప్పింది మీరే. సో అంటే కావడి కొయ్యేను కుండల మన్నేను కనుకుంటే సత్యమింతేను ఈ వింతేను బాధే సౌఖ్యమనే భావన రానీవో ఆ ఎరుకే నిశ్చలానందము బ్రహ్మానందం. అది సినిమా పాట, కానీ ఉపనిషత్తులు భగవద్గీత యొక్క సారం ఉన్నది ఆ పాటలు. అందుకే ఆ యొక్క ఓల్డెన్ డేస్లో తత్వాలతో ఈ యొక్క పాటలు డ్రామాలు అంత తత్వంగా ఉండేది. అమ్మలు మనము రాత్రి భోజనం తర్వాత ఆ పాత్రలు క్లీన్ చేసేటప్పుడు అయినా మనం ఎన్ని అనుకుంటాం కానీ శివుని ఆజ్ఞ లేని సేమైన కొడతదేంటి అనేవాళ్ళు. ఎంత తత్వంలో మునిగిపోయేవాడు. ప్రతి ఆవులు మేపుతూ కూడా తత్వం పాటలు. ఆ యొక్క తుకారాం మహారాజ్, నామ్దేవ్, ఏక్నాథ్, ఇప్పుడు అన్నీ కూడా పాపు రాకు అని మొత్తము ఈ 24/7 అని చెప్పేసి ఒక బొట్టు పెట్టుకోరు, ఒక తలకు దువ్వుకోరు, ఎంత తక్కువ బట్టలు వేసుకుంటూ అంత రిచ్, అంత ఫ్యాషన్ అనమాట. కాబట్టి మన యొక్క ఆ బ్రహ్మచర్య వీర్యశక్తి అని చెప్పాను కదా మీకు, అది సప్త ధాతువుల తర్వాత వచ్చినటువంటి వీర్యశక్తి, అది దివ్యశక్తి. దాన్ని వృధాగా వేస్ట్ చేసి వాళ్ళ యొక్క శక్తి నిర్వీర్యం అయిపోయిన తర్వాత దాన్ని రికవరీ చేసుకోవడానికి అనేక జంక్ ఫుడ్ అయినటువంటి డ్రగ్స్, మెడిసిన్స్, మాంసాహారం, లిక్కర్లకి ఎడిక్ట్ అయిపోయి తన జీవితాన్ని, ఆధ్యాత్మికమైనటువంటి ఆ దివ్య జీవితాన్ని చేతులారా పోగొట్టుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. అదే అనమాట.